బీఆర్ఎస్ పార్టీ నుండి ఎవరు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారో కేసీఆర్కు అర్థం కావటం లేదు. రోజు ఏదో ఒక కారణంతో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలను పిలిపించుకుని మాట్లాడుతున్నా ఎవరూ ఆయన ముందు బయటపడటం లేదు. రేవంత్ స్కెచ్తో ఎవరిని నమ్మే పరిస్థితి కనబడటం లేదు. ఇప్పుడు సమీక్షా సమావేశాల్లో బుద్ధిమంతుల్లా తలూపిన నాయకులే తెల్లారేసరికి కాంగ్రెస్ పార్టీలో చేరిపోతున్నారు. రేవంత్ సరసన నిలబడి ఫోటోలు దిగుతూ ఫ్రంట్ పేజీల్లో కనిపించేసరికి కేసీఆర్ షాక్ గురవుతున్నారట. తాజాగా బీఆర్ఎస్లో జరుగుతున్న పరిణామాల గురించి స్పెషల్ స్టోరీ ఇప్పుడు చూద్దాం. కేసీఆర్కు చెందిన భారత రాష్ట్ర సమితిని పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా కాంగ్రెస్ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పావులు కదుపుతున్నారు. గతంలో కేసీఆర్ నేర్పిన విద్యనే ప్రస్తుతం రేవంత్ అమలు చేస్తున్నారు. ఈ నెల 4న ఢిల్లీలో రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటే ఆ రోజు ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో టార్చ్ లైట్ వేసుకుని వెతికినా బీఆర్ఎస్ కనిపించదని వ్యాఖ్యానించారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన కొన్ని గంటలకే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు నేరుగా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. కేసీఆర్కు కోలుకోలేని దెబ్బ కొట్టారు రేవంత్. ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా కేసీఆర్ ఫామ్ హౌస్కు పిలిపించుకుని బీఆర్ఎస్ నాయకులతో సమీక్షలు జరిపినా పెద్దగా ప్రయోజనం కనిపించడం లేదు. ఇక్కడ అసలు విషయానికి వస్తే కేసీఆర్ పార్టీ నుంచి ఎవరు వెళ్లిపోతారో అని అనుమానపడుతున్న వారిని వదిలేసి మిగిలిన వారిని రేవంత్ తన్నుకుపోవడంతో గులాబీ బాస్ కంగు తింటున్నారు. ఇప్పటి వరకు తన వ్యూహాలకు తిరుగులేదని భావించిన కేసీఆర్ రేవంత్ వేస్తున్న స్కెచ్లకు చిత్తైపోతున్నారు. బీఆర్ఎస్ నాయకులు వరుసగా కాంగ్రెస్ కండువాలు కప్పుకోవడం వెనుక ఇంకా పెద్ద వ్యూహమే ఉందన్న టాక్ వినిపిస్తోంది. ఇటు బీఆర్ఎస్ సభ్యులను శాసనమండలి శాసనసభను గంపగుత్తగా కాంగ్రెస్లో విలీనం చేసే పెద్ద ప్లాన్ జరుగుతోందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఇంకో నెల రోజుల్లో బీఆర్ఎస్ను నామరూపాలు లేకుండా చేయడమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యంగా కనిపిస్తోంది. కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ వలసలు ఏడాది మార్చి 17 నుంచి మొదలయ్యాయి. హైదరాబాద్లో రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధంగా ఉన్న వారికి గేట్లు తెరుస్తామని ప్రకటించారు. మీట్ ది ప్రెస్ కార్యక్రమం పూర్తయిన కొద్దిసేపటికే ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ అదే రోజు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్లో చేరారు. తాజాగా 7 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరారు. అటు తర్వాత ఎమ్మెల్సీల వంతు వచ్చింది. ఇటీవలే కొంతమంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంత్రి శ్రీధర్ బాబును కూడా కలిశారు. పైకి నియోజకవర్గం నిధుల కోసమే అని చెబుతున్న వాస్తవాలు మాత్రం వేరేగా ఉంటాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మంత్రి కాంగ్రెస్లోకి ఆహ్వానించారు. దీని అర్థం ఏంటంటే ఏదో ఒకరోజు వీరు కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్న అనుమానాలు బీఆర్ఎస్లోనే తలెత్తుతున్నాయి. మండలిలో కాంగ్రెస్కు నామమాత్రంగానే బలముంది. మండలిలో బలం పెంచుకునేందుకు బీఆర్ఎస్ నుంచి వలసలను ప్రోత్సహించాలనేది కాంగ్రెస్ లక్ష్యంగా కనిపిస్తోంది. ఈ నెల చివరి వారంలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే ఆలోచనలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈలోగానే ఇటు శాసనసభ అటు శాసన మండలిలో వీలైనంత మందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాలనే వ్యూహం కాంగ్రెస్ పార్టీలో కనిపిస్తోంది. అసెంబ్లీలో బిల్లులు ఆమోదించుకునేందుకు కాంగ్రెస్ బలం ఉంది. మండలిలో బలం లేనందున ఎమ్మెల్సీలకు వల వేస్తోంది. తెలంగాణ శాసన మండలిలో మొత్తం 40 మంది సభ్యులుంటే బీఆర్ఎస్కు 25 మంది ఎమ్మెల్సీలున్నారు. కాంగ్రెస్కు స్వతహాగా మండలిలో 4 సభ్యుల బలముంది. ప్రస్తుతం మండలిలో కాంగ్రెస్ బలం 12కు చేరింది. మరో 9 మంది ఎమ్మెల్సీలకు గాలం వేస్తే కాంగ్రెస్కు ఢోకా ఉండదు. ప్రస్తుతం బీఆర్ఎస్కు చెందిన సీనియర్ నాయకులు ఒక్కొక్కరి కాంగ్రెస్ పార్టీలో చేరుతుంటే మిగిలిన సభ్యుల్లో ఆందోళన మొదలైంది. కేసీఆర్కు అత్యంత సన్నిహితులైన పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి లాంటి వాళ్లు కాంగ్రెస్ గూటికి చేరడంతో మిగిలిన వారు కూడా ఆలోచనలో పడ్డారు. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే సామెతను దృష్టిలో ఉంచుకుని మిగిలిన వారు కూడా ఏదో ఒక మంచి ముహూర్తం చూసుకుని కాంగ్రెస్ పార్టీలో చేరడం ఖాయం.
ఇటీవల ముగిసిన లోక్సభ ఎన్నికల్లో కనీసం 1-2 పార్లమెంటు సీట్లు గెలిచినా కేసీఆర్కు కాస్త పరువు దక్కేది. లోక్సభ ఎన్నికల ఓటమి తర్వాత ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరే పార్టీని వీడడంతో గులాబీ బాస్ కంగుతింటున్నారు. మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తూ త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తనతో టచ్లో ఉన్నారని అవాస్తవాలు పలుకుతున్నారు. కేసీఆర్ మాటలను ఎవరూ నమ్మడం లేదు. ఆయన ఎమ్మెల్యేలకు నచ్చజెప్పే లోపలే మరికొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మొత్తానికి కారు ఖాళీ అవుతోంది. మళ్లీ పార్టీని పట్టాలపైకి తేవాలంటే ఆయన ఏదో ఒక బస్సు యాత్ర లాంటివి చేపట్టి కాంగ్రెస్ను ఎండగడితే తప్ప పూర్వ వైభవం రావడం కష్టమనేది రాజకీయ విశ్లేషకుల అంచనా.